హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయలు టొమాటో వీటితో పచ్చడి చేసుకుందామండి. అంటే ఆయిల్ ఎక్కువ లేకుండా కొంచెం బాయిల్ చేసి పచ్చడి అండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుంటుంది అనేసి అని. అంటే నేను కూడా ట్రై చేశానండి, చాలా బాగుంది. నేనైతే అంత ముందు చేయలేదులేండి. సో చాలా బాగుందండి. సో ఈ రోజైతే నేను ఇదే చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా అయితే మనం బెండకాయలు అవి కడిగి కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం అండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ముందుగా వీటిని కడుక్కొని కట్ చేసుకుందాం. ఓకేనండి, బెండకాయలన్నీ మనం మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి, అంత చిన్నగా అవసరం లేదు. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, బెండకాయలు ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు బెండకాయలు కట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఉడికిద్దామండి. అండి, స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నె లాంటిది పెట్టుకుందామండి. దాంట్లో మనం కూరగాయలు ఉడికించుకోవడానికి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. నాకు కొద్దిగా జలుబు చేయడం వల్ల గొంతు అదనగా వస్తుంది, కొంచెం తగ్గే వరకు అడ్జస్ట్ అయిపోయింది వాయిస్ని. ఓకేనండి, ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు, అదే వేడెక్కే వరకు ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి. అప్పుడు మనం కూరగాయలు వేసుకున్నాం. ఇది ఎస్పెషల్లీ వంకాయ పచ్చళ్ళలాగే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చేశారంటే మీరే అంటారు బా సూపర్ వావ్ అని. ఓకేనండి, ఈలోగా మనం నీళ్ళు మరుగుతుంటే, ఓకేనండి, వాటర్ వేడెక్కాయి కదా నీళ్ళు, ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుందాం అండి. కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే బెండకాయ, టమాటా కూడా ఈ టమాటా కూడా వేసుకుందాము. బాయిల్ అయ్యేసరికి మనం ఇంత చింతపండు నానబెట్టుకున్నాం అండి పచ్చళ్ళలోకి, ఇవి కూడా వేసుకుందాం. టమాటా కూడా వేసుకుందాము. ఓకేనండి, ఇది ఒక 10 నిమిషాల పాటు మనం కొంచెం మూత పెట్టుకుందాం అండి. అలా అయితే మనకి తొందరగా మెత్తగా ఉడుకుతాయి కదా. ఆ తర్వాత కొద్ది సాల్ట్ వేద్దామండి. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకుందాం. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఇందులోనే ఉడికిపోయిందండి. కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చిన్న అల్లం ముక్క, చిన్నది ఇంత అల్లం ముక్క, చిన్న పసుపు కూడా వేసుకుందాం అండి. కొద్దిగా చిన్న చిటికెడంత పసుపు అని. ఓకేనండి, ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవడమేనండి. రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు పొద్దున్నే మనం రోట్లో రుబ్బలేం కదా, క్యారేజీలు లంచ్లు టైం కదా. లేకపోతే రుబ్బు రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, బాయిల్ అయిపోయింది కదా. ఓకేనండి, ఉడికిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ చేసుకోవడమేనండి. ఓకేనండి, ఇది చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం అండి, మిక్సీ పట్టుకుందాం. ఓకేనండి, చల్లారింది కదా. ఈ చింతపండు కూడా వేసుకుందాం అండి ఇందులో కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదండి ఉప్పు, ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. అది సరిపోతుంది. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఓకేనండి, కలర్ పెట్టుకొని మనం ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం అండి. తాలింపు ఒక 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు,
కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర. ఓకేనండి, ఇప్పుడు మనం ఓకేనండి వేగాయి కదా, ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేస్తున్నాము. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు. ఓకే అండి, వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్న ఆ పచ్చడిని ఇందులో వేసుకున్నాం అండి. ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పచ్చడి ఇందులో వేసుకోవాలండి. అంతేనండి, వంకాయ పచ్చడిలాగే ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, ట్రై చేయండి. అంతేనండి, వంకాయ పచ్చడిలాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో రైస్లోకి అయితే బాగుంటుందండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనండి, ఎంతో టేస్టీ అయినా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మిక్సీ అయినా సరే మనం అలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.